ఇప్పుడే 10 నిమిషాలు అవుతుందండి. డాక్టర్ బస్ వచ్చిందా? అరే జర ముందు వస్తే దొరుకుతుండే, జస్ట్ ఇప్పుడే పోయిందండి. అవునా? మరి మీరెందుకు ఎక్కలేదు? అది జనం ఎక్కువ ఉన్నారనా? హౌ జనాలు ఎక్కువ ఉన్నారు. ఏందో ఈ బస్సు వాళ్ళు ఓ టికెట్ల రేట్లు పెంచుతారు కానీ సీట్లు మాత్రం పెంచరు. సీట్లా? సీట్లు ఎలా పెంచుతారండి? ఎందుకు పెంచారండి? డబ్బులు తీసుకున్నప్పుడు సీట్లు పెంచాలి, లేదంటే ఎక్స్ట్రా కుర్చీలు వేయాలి. పైసలు ఇచ్చినప్పుడు అడగాలి కదండి. రాణి గారు. హాయ్ కాంత్ గారు, ఈ రోజే వచ్చారా? ఎలా జరిగింది ట్రిప్? అసలు ట్రైనింగ్ లో దున్నేహం అనుకోండి, అందరూ గోలటేహారండి ఆఫీస్ లో. నీళ్ళంటే కూడా హెడ్ ఆఫీస్ లో ఉండాలని చంపేహారు అనుకోండి. మనమేమో ఈ ఊరు మీరు నీరు వదిలి ఉండలేము. ఈనాడు సర్వం గారు మన కాంపౌండే, మున్సిపల్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు. మున్సిపాలిటీయా? ఐఎమ్ ఖాన్. రండి ఖాళీగా అడిగాను నుంచి. రాణి గారు మీరు రండి, వెళ్తా మాట్లాడుకుందాం. బోల్ విషయాలు చెప్పాలి మీకు. అలా పర్లేదండి, నేను బస్కి వస్తాను. అయ్యో, అక్కడ ట్రైనింగ్ లో బోల్డ్ అంత కామెడీ జరిగిందండి బాబు. నవ్వలకు చచ్చిపోతారు మీరు. అసలు రండి, ఎవరో బస్సులు వచ్చిదా గ్యారెంటీ ఉండండి. 5 నిమిషాలు మిమ్మల్ని దింపేస్తాను, మీరు రండి. బాయ్ అండి. అన్నట్టు మీ అన్నయ్య శారీస్ ఇచ్చి పంపాడండి. అందులో బ్లూ శారీ ఒకటి ఉందండి, మీకైతే అదిరిపోద్ది అనుకోండి. ఇప్పుడు ఇంట్లో అమ్మకి ఇచ్చి వచ్చాను, రేపు హలో రాణి గారు, ఏంటి చాలాసేపు నుంచి వెయిటింగా? రండి వెళ్దాం. వస్తానండి. రాణి అంత క్లోజ్గా మూవ్ అవుతుందంటే వాడిని ఇష్టపడుతుందా ఏంది? గట్లేమై ఉండదులే, ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, గా మాత్రం క్లోజ్గా ఉండు కామని. ఇప్పుడు ఏం చేయాలో ఏమో. మీరు 4 రోజులు తిరుగుతున్నారు, ఆడేమో నేను కాకమని వచ్చి బండి కింద తీసిపోయాడు. కాంపిటీషన్ అసలు ఏంటండి ఆడికి మీకు తేడా? ఆడి దగ్గర బండి ఉంది, మీ దగ్గర లేదు, అంతే కదా. ఈ కాంపిటీషన్లో మీ బండి ముందుకు వెళ్ళాలంటే అర్జెంటుగా మీరు బండి కొని తీరాలి. కరెక్టే అన్న, కానీ ఈ కానీలు అనాలి 10 రూపాయల గురించి చెప్పకండి నాకు. మీరు బండి తీసుకుంటున్నారు అంతే, ఎంతైనా సరే నేను ఇప్పిస్తాను. ఎంత? జస్ట్ 10 రూపాయలు వడ్డీ ఉంటుంది అంతే. మనకు కాబట్టి 10, బయట వాళ్ళకి అయితే 15. మీరు ఇంకేం ఆడకండి, మనం బండి తీసుకుంటున్నాం. కొంచెం ఆలోచించుకొని చెప్తాను. మీరు ఇలాగే తీరిగ్గా ఆలోచనతో కూర్చోండి, ఈ లోపల అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. గది పరిస్థితి. మొత్తానికి కాంపిటీషన్ అంటావు. అవన్న షారుఖ్ ఖాన్ లెక్క ఓవర్ యాక్టివ్ ఉన్నాడు అన్న కాంతగాడు. కాంతా కాకరకాయ, ఆడి పేరు కాంతారావు, చాలా ఎగస్ట్రాలు ఎక్కువ. అవన్న ఇప్పుడు ఏం చేయాలన్నా? తేక్ ఖాళీ తగిలిన తర్వాత కూడా ఎత్తుక్కుంటావేటి? తీగ? ఏ తీగ అన్నా? అదే అమ్మా, ఆ అమ్మాయి ఫైల్ నీ చేతిలో ఉంది కదా, ఆ వంక పెట్టి కాఫీకో లంచ్కో డిన్నర్కో ఇన్వైట్ చెయ్యి. అది వర్కౌట్ అవ్వలేదనుకో, అప్పుడు ఇంకొక అద్భుతమైన ప్లాన్ వేస్తాం అనమాట. హలో, మీ సేవ? నేను సర్వానండి. చెప్పండి. మొన్న మీరు ఫైల్ ఇచ్చారు, కొంచెం డిస్కస్ చేయాలి. అదే నర్సరీ నర్సింగ్. ఆఫీస్కి రమ్మంటారా? వద్దండి, ఆఫీసులో కొంచెం బిజీగా ఉంటా. బయట అయితే బెటర్ ఏమో అని. బయట? అదే మీకు అభ్యంతరం లేకపోతేనే. ఆఫీసులో అయితే గాలి ఈ పని ఆ పని అని లేట్ అవుతుంది. ఓకే, పర్వాలేదండి. సరే, ప్లేస్ ఎక్కడో మీకు మెసేజ్ పెడతా అండి. డల్లుగా ఉన్న అమ్మాయి బాగుందనాలి. ఇది బాగుంది, ఇది వాడదాం. మన మాట విన్నట్టే ఉన్నాడు కానీ విన్నాడు రోయ్. పద్మావతి, ఆధార్ కార్డులు రాస్తున్నారా? పర్లేదు, చెప్పండి. మీ మీద కూడా ఒకడు ఆధారపడి ఉన్నాడు. నాతో ఏదైనా పని ఉందా అండి? చాలా. అదే డ్వాక్రా మైల్ ఫైల్ ఉంది కదా, అది వెంటనే పంపించండి. సరేనండి, 30 minutes లో ప్యూన్కి ఇచ్చి పంపిస్తాను. పర్వాలేదు, 30 minutes మిమ్మల్ని అలా చూస్తామంటే 30 secondsలో గడిచిపోతాయి. అదే 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 టేక్ యువర్ ఓన్ టైం. ఇంకోసారి బుక్ చదవాలి. మ్యాటర్ తెగిపోయినట్టుందండి. ఒరే కుతూహల్ కుమార్, నీకు అలా అర్థమైందా? పద్మావతి దగ్గరికి ఏదో ఫైల్స్ పని మీద వెళ్ళాను రా. మా దగ్గర ఎందుకండి ముంత దాస్తారు, అసలు మ్యాటర్ ఓపెన్ చేసిందే మేము కదా. అడపగారు, మీరు ఇదే గ్లామర్ మెయింటైన్ చేయండి, ఆవిడ వీజీగా తెగిపోతుంది. నా వల్ల కాదురా, చాలా కష్టం. ఇంట్రెస్ట్ లేదు దానికి, రెస్పాన్స్ లేదు. పొట్టానికి లాగా చేస్తున్నాను, పైగా జడత్వం. ఆ స్మైల్ మీకే. షాపింగ్ ఇంతకన్నా సిగ్నల్ ఇంకెక్కడ ఉంటదండి? ఆ సూపు, ఆ నవ్వు, ఆ సిగ్గు. ఆల్మోస్ట్ మీకు తెగిపోయినట్టే. లేడీస్ కదండి, అంత తొందరగా ఓపెన్ ఎవరు, అలా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇదే డ్రెస్ లో మీరు ఇదే పనిగా ట్రై చేయండి, ఆవిడకి ఆవిడే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది. ఇలా మస్తు మాటలు చెప్పి రాణితో ఇంప్రెషన్ కొట్టాలి.
హాయ్ అండి. హాయ్. నేనంటే ఇష్టం లేకపోతే ఇంత దూరం వస్తారా ఏంది? హే రాణి గారు హాయ్. వచ్చినట్టున్నారు, రండి మాతో జాయిన్ అవ్వండి. ఈ ఇష్టపడింది. లేదండి, ఆ టేబుల్ దగ్గర సర్వం గారు వెయిట్ చేస్తున్నారు. హాయ్. సరే అండి, అయితే నేను మీతో జాయిన్ అవుతాను. రేయ్, నువ్వు టచ్ లో ఉంటా, ఏదో చేద్దాం. మున్సిపాలిటీ అంది తక్కువ చేసాను కానీ బాసు మంచి రెస్టారెంట్ సెలెక్ట్ చేసావు. ఇట్లా అదిరిపోతాయి ఇక్కడ. ఈ రెస్టారెంట్ మనోడదే, మందే అనుకోండి. మెనూ సార్. రంగా మెనూ చెప్తాను, ఆర్డర్ రాసుకో. ఓకే సార్. ఒక తండూరి బటర్ నాన్. ఇదిగోండి మీ ఆర్డర్ చెప్పండి. నాకు ఒక బటర్ చికెన్, 2 రోటీ. ఓకే ఓకే. ఏమండి మీరు రెడీయా? ఒక్క నిమిషం అయితే చెప్తా. వీడికన్నా మంచి స్పెషల్ ఐటెం చెప్పాలి. ఏది? ఓ పని చేయండి, ఆ మీద ఇంటికి పట్టుకుపోయి రాత్రంతా బాగా చదువుకుని పొద్దున్న చెప్పండి. ఈ ఆర్డర్ నేను చెప్పేస్తాను మీ ఆర్డర్, ఓకేనా? ఓ చికెన్ టిక్కా, ఫ్రైడ్ రైస్, అంతే. అలాగే. ఓకేనా? పెప్పర్ అంటే ఇందులో అదిరిపోద్ది. ఏమండి ఆ పెప్పర్లో అందుకోండి. పెప్పర్ అంటే పెప్పర్ ఆడుతుంటే అలా చేతుల మీద ముక్కుల మీద పోసేసుకుంటారేంటి? మీకు ఇది కూడా తెలీదా? ఓ వెజ్ ఉంటే సాల్ట్, 3 వెజ్జాలు అంటే పెప్పర్. ఆ పెప్పర్ ఎలా ఇవ్వండి. కొన్ని జాగాల్లో అన్ని జాగాల్లో నింతే. కాంతి గారికి జీకే ఎక్కువ. ఆయన ఐఏఎస్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈడ అది మనకి పెద్ద లెక్క కాదు కానీ ఇప్పుడు అర్జెంట్ గా పుసుకుమని పోస్టింగ్ ఇచ్చేసారు అనుకోండి, అది ఏ జిల్లాలో అవుతుందో మనకి తెలదు. మనమేమో ఈ ఊరు, నీరు, మీరు, గాలి. పెప్పర్ వేస్తారా? అలా కాదు, అలా కాదు. ఇలా 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 కొడితే నాకు పెప్పర్ కావాలి. వేసుకోండి, తీసుకోండి. ఏమయ్య సర్వం, హోటల్లో సర్వర్లు అందరూ టోపీలు ఎందుకు పెట్టుకుంటారంటారు? అంటే సర్వ్ చేసేటప్పుడు ఎంటికలు రాలి ఫుడ్ లో పడకుండా ఉండటానికి. ఏ రంగా, ఓసారి క్యాప్ తీ. ఎందుకు సార్? ఓసారి తీ చెప్తా. మరి ఆడెందుకు పెట్టుకున్నాడు అంటే అన్నా మీరు చెప్పింది కరెక్టేనండి, సరదాగా జోక్ చేశాను, పర్లేదు నవ్వండి. అంటే మర్చిపోయిన జోక్ అంటే గుర్తొచ్చింది. మొన్న ఆదివారం రంపచోడవరం వెళ్ళానండి ట్రెక్కింగ్ కి. 2 కొండలు ఎక్కి దిగేసరికి సందడిపోయిందండి. మళ్ళీ బైక్ వేసుకుని బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నానండి. మొత్తం గాడి రోడ్ అండి, భయంకరమైన చీకటి. అంతలో సడన్ గా పెద్ద సౌండ్ వినిపించిందండి. ఏంట్రా అని చెప్పి సైడ్ మిర్రర్ లో చూశానండి. పులి. పులే? ఇదేంట్రా బాబు మనకి ఎలా తెలియదని చెప్పి కొడతా వందండి. కర్మ అది 100 తగ్గట్లేదండి. దగ్గర 20-30 కిలోమీటర్ లాస్ట్ స్వింగ్ లో కొడతానే ఉన్నాను. లక్కీగో జంక్షన్ కనిపించిందండి. స్ట్రైట్ రోడ్డు, లెఫ్ట్ రోడ్డు, రైట్ రోడ్డు, అంతా చీకటి. నాకు జీకే ఎక్కువ కదండి. వెళ్ళి లెఫ్ట్ కూడా వేనండి, పుల్ రైట్కి వెళ్ళిపోయిందండి. గట్టెట పోతుంది? నువ్వు లెఫ్ట్ పోతే అది రైట్ ఎందుకు పోతుంది? మీకు కూడా ఇదే డౌట్ వచ్చింది కదా. నేను ఫాస్ట్ గా వెళ్ళి రైట్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ కూడా వేనండి, పుల్ ఏమో రైట్కి వెళ్ళిపోయిందండి. పెచ్చమ్మోండ ఇట్స్ టూ మచ్. నేను ఎవరలేదా? ఇది కూడా జోకే అండి. ఇంకో జోక్ గుర్తొచ్చిందండి. నేను అనుకున్నాయని గీడ్ చేస్తాడు. అయ్యో, నాకు బాగా లేట్ అయింది. అర్జెంట్ మీటింగ్ ఉంది. సారీ సర్వ, ఏం అనుకోకండి, మళ్ళీ కలుద్దాం. దాన్నే ఉందండి, ఎలాగో బస్సులో వచ్చేస్తారు. ఆయనకి ఎలాగ బండి లేదు కదా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద లంచ్. బాయ్ బాయ్, ఉంటా. బిల్ సార్. ఆయన కడతాడు అలవయ్య. ఇలాంటి సెన్సిటివ్ మనం కట్టం. మీ లీడ్కి త్రిల్లాడికి మీకు ఎందుకు 3 నిమిషాలు దింపేస్తాను, టెన్షన్ పడకండి. ఈ హత్య నేనే చేసిన ఎవరన్నారు? ఆర్డర్ ఆర్డర్. నేను చెప్పాడు దీని. నీకే శిక్ష కరెక్ట్ అనిపిస్తే కదా ఏంటి ఎవరన్నారు? యూ కెన్ ప్రొసీడ్. రాణి లవ్ చేసిన ఎవరన్నారు? 4 రోజుల సంది తిరిగి ఫైనల్ గా పరిచయం చేసుకున్నా. మస్తు ఖుషి అయిన ఎవరన్నారు? బస్సుల్లో తిరిగేటప్పుడు గమ్మత్తైన మాటలు చెప్పి పటాయించాలనుకున్నా. గింతలో గీడు మధ్య రకంగా బైక్ వేసుకొని రాబట్టిండు. రాణి నేను రాయ్యా అన్నాగా నీడు రండే బోల్డ్ కబుర్లు చెప్పాలంటే బాబే అని జబర్దస్త్ చేసి గద్దలెక్కి ఇడ్చుకుపోతుండే ఎవరన్నారు? వీడుంటే రాణితో మాట్లాడి కష్టం అని లంచ్కి పిలిచిన ఎవరన్నారు? ఎట్లా తెలుసుకున్నాడో గానీ గాడికి కూడా గుసాయించే మోతుబారు మాటలు చెప్పి నన్ను ఒక్క జోక్ కూడా చెప్పనివ్వలేదు ఎవరన్నారు? పిలిచింది నేను, పండగ చేసుకుందో ఆడు. బిల్లు ఎవరు కట్టాలి ఎవరన్నారు? వాడే కట్టాలి. కానీ బిల్లు నాతోనే కట్టించుండు. ఇక నా ప్రాణం ఆగల. తుపాకీ తీసుకొని కాల్చి చెప్పిన నీ చేసేది తప్ప ఎవరన్నారు? తప్ప చెప్పండి ఎవరన్నారు? చెప్పండి. నా జగాలో ఉంటే మీరేం చేస్తారు? నేను కూడా కాల్చి చంపేసేవాడు కానీ ముందు ఈ బిల్లు సిల్లర తీసుకోండి సార్. సార్ ముందు సిల్లర తీసుకోండి సార్. చెప్పండి సర్వం గారు. బండి కొందామని డిసైడ్ అయినా 30,000 కావాలని. 30,000కి ఏ బండి వస్తుందండి? 40 తీసుకోండి. థ్యాంక్స్ అన్న.